అప్పట్లో ఇంకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు శృతి చెక్కి అని ఉండే ఇద్దరు. శృతి అనే అమ్మాయి చనిపోయింది, గుర్తుందా మీకు? ఒక అమ్మాయి సింగరు. ఆ అమ్మాయి కూడా ఇలాగే స్టార్ట్ చేసింది. అసలు చాలా బాధ వేసింది అమ్మాయి. అవును, చాలా చక్కగా పాడుతుంది ఇప్పటికి కూడా పాటలు. హై పిచ్, లో పిచ్, పిచ్చగా పాడేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తెలియదు అసలు. ఎంత టాలెంటెడ్ కదా. మళ్ళీ ఆ టాలెంట్ని వేరే వాళ్ళు పుట్టించలేం మనం. కాబట్టి వాళ్ళే అదే ప్రతి ఒక్కరు మైండ్లో స్ట్రాంగ్ ఉండాలని కోరుకోవాలి అంతే. అవి ఈరోజు ఉంటుంది ప్రాబ్లం, రేపు పోతుంది. కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది, నేను చెప్తే ఈ పిల్ల బచ్చ ఎందుకు చెప్తుంది అనుకుంటారు. బట్ అన్నీ చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా నాకు అనిపించింది అనమాట. సో ఫైనలీ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు మేబీ 2-3 monthsలో ఒక సాంగ్ పాడతారని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇదే జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అలా 1 by 1 ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చారంటేనే మీ పట్టుదల అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఎంత రిస్క్, ప్రతి ఇంటర్వ్యూకి ఛాన్స్ రాలేదు కానీ వచ్చిన దాన్ని ఎందుకు వదులుకోవడం. అవును. సో అప్పుడే మీ డెడికేషన్ అర్థమవుతుంది. కాబట్టి చాలామంది దగ్గర ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి లేక పిలిచినప్పుడు సమ్టైమ్స్ అంటారు. కానీ మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ డెడికేషన్లోనే సగం సక్సెస్ అయిపోయింది మీది. కాబట్టి నాకు 5 years బ్యాకే ఒక ఛాన్స్ వచ్చింది. తెలంగాణ టాలెంట్ షోలో మామూలుగా ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పేసి కాల్ వచ్చినుండే. అయితే ఇంకా మా సార్ ఇంకొద్దు అని చెప్పేసి అని ఉన్నాడు. అప్పుడు ఇంకా తర్వాత అక్కడ ఉందన్నమాట అడుగు మొత్తం. మీ సార్ నెంబర్ ఇవ్వండి నాకు. ఏమనుకుంటున్నారండి మీరు? ఇంటర్వ్యూ లింక్ పంపి ఇంత టాలెంటెడ్గా పాడుతుంటే తొక్కేస్తున్నారు అనవసరంగా మీరు. ఇంత మంచిగా పాడే మహాలక్ష్మి మీ ఇంట్లో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వండి. మేము ఎంత చక్కగా వింటున్నాం. మీరు కూడా రోజు ఒక కొత్త పాట పాడించుకోండి మీ మేడంతో ఆఫీస్ నుంచి వచ్చాక. ఇంకా అమ్మ ఈ మధ్య ఇంకా పాడమంటున్నాడు. తను కూడా స్టేటస్లు పెట్టుకుంటున్నాడు ఈ మధ్య. మార్పు మొదలైంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఫైనల్గా ఇదనమాట. నా కోసం ఒక మంచి డివోషనల్ సాంగ్ ఒకటి పాడండి, ఎండింగ్ ఇచ్చేద్దాం. అయ్యప్ప సాంగ్ పాడండి. Yes, that I want. ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి. నైస్ నైస్. ఈ మధ్య అయ్యప్ప మాల ట్రెండింగ్, ఈ సాంగ్ కూడా ట్రెండింగే. ఇంకొక సాంగ్ ఉందన్నారు కదా, పాడండి అది కూడా. పలుకి బంగారమాయినా పలుకి బంగారమాయినా కోదండ పాని పలుకి బంగారమాయినా పలుకి బంగారమాయి పిలిచిన పలుకవేమి పలుకి బంగారమాయి పిలిచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయినా కోదండ పాని పలుకే బంగారమాయినా ఇరువోగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి ఇరువోగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి ప్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయినా పలుకే బంగారమాయినా పలుకే బంగారమాయినా
కోదండ పాని పలుకే బంగారమాయేనా. సూపర్గా పాడుతున్నారు. అసలు వితౌట్ డిస్టర్బెన్స్ తెలుసా, ఏమీ లేకుండా మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు మాత్రం మీ వాయిస్ని చాలా జాగ్రత్త పెట్టుకోండి, అవి ఇవి తినకుండా కొంచెం ఈ జలుబులు ఇవి రాకుండా చూసుకోండి. అమ్మో నైట్ అసలు జలుబు బాగా 2 days నుంచి. మొన్న కూడా మహేష్ సార్ కాల్ చేసినుంటే కోల్డ్ అయిన ఉండే అనమాట. ఓకే. ఇంకా మా పాప వచ్చింది, ఫీవర్ ఉండే, ఇంకా అట్లా అని చెప్పేసి ఇక ఆవిరి పట్టేసి 2 days నుంచి ఆవిరి పడతానే ఉన్నాను. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఇదనమాట అవుట్పుట్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఇన్స్టా ఫ్యామిలీకి ఏమైనా చెప్తా అంటే చెప్పండి.